తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి యూపీఎస్సీ కోచింగ్‌తో పాటు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్‌లు కూడా ఉచితంగా ఇస్తున్నాం. సో, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఐపీఎస్ అకాడమీ. నేను మీ అశోక్. మీరు థంబ్‌నెయిల్ చూసి వచ్చుంటారు కదండీ. ఫస్ట్ టైం ఇన్ తెలుగు స్టేట్స్ మన యూపీఎస్సీ కోచింగ్‌తో పాటుగా అఫోర్డబుల్‌గా ఇచ్చే యూపీఎస్సీ కోచింగ్‌తో పాటు మన అకాడమీలో ఉన్న గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 కోచింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. బికాజ్ మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి చెందిన వాళ్ళం. ఓకేనా? సో, ప్రతి ఒక్క రూపీ కూడా మనందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బులు ఊరికే రావు. సో, ప్రతి ఒక్క రూపీని కూడా మనం ఒక రైట్ వేలో ఖర్చు పెట్టుకున్నట్లయితే మనకి రిటర్న్స్ కూడా అదే విధంగా రావడం జరుగుతుంది. రైట్? సో, దీంతో పాటుగా మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాము అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ఎండింగ్ వరకు చెప్తాను, చూడండి. ముందుగా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రీవియస్‌గా ఒక వీడియోలో అనౌన్స్ చేసాం మనం 26th మే నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి. కాకపోతే మనం రేపటి నుంచి అంటే 25th నుంచి ఓరియంటేషన్ సెషన్‌లు పెట్టుకుందాం ఒక 1 వీక్ వరకు. సో దట్ ప్రతి ఒక్క స్టూడెంట్‌కి కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి అవేర్‌నెస్ రావాలి అనే ఉద్దేశంతో మనం ఓరియంటేషన్ సెషన్‌లు పెట్టుకున్నాం. సో, ఈ ఓరియంటేషన్ సెషన్‌లు అయిపోయిన తర్వాత మనకి 1st జూన్ నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అఫీషియల్‌గా. ఓకే. సో, దిస్ ఈజ్ అవర్ థర్డ్ బ్యాచ్ అని చెప్పుకోవచ్చండి యూపీఎస్సీ రిలేటెడ్‌గా. ఓకే. సో, కోచింగ్ రిలేటెడ్‌గా ఒకసారి చెప్తాను చూడండి. ముందుగా మన దగ్గర కోచింగ్ ఏంటి అంటే, దిస్ ఈజ్ ఆన్‌లైన్ కోచింగ్. ఓకేనా? ప్రశాంతంగా మీరు ఇంట్లో కూర్చొని మీ డబ్బులన్నీ కూడా సేవ్ చేసుకొని ఇంట్లో నుండే యూపీఎస్సీ కోచింగ్ కంప్లీట్ చేసుకోవచ్చండి. ఓకేనా? మీరు ఆఫ్‌లైన్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే 1.5 లాక్ కట్టాలి. దాని తర్వాత హాస్టల్ ఎక్స్‌పెన్సెస్, మీ పర్సనల్ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ ఎంతైతే అవుతుందో దాంట్లో మీరు ఒక 25% పెట్టేస్తే కంప్లీట్‌గా ఆన్‌లైన్ కోచింగ్ మీకు వచ్చేస్తుందన్నమాట. ఓకే. సో, మెటీరియల్ అంతా కూడా ఇంగ్లీష్‌లో ఉంటుందండి. ఓకేనా? బికాజ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అంతా కూడా ఇంగ్లీష్‌లో ఉంటుంది. మెయిన్స్ క్వెషన్‌లు వచ్చేసి మనకి ఇంగ్లీష్‌లో అడుగుతూ ఉంటారు. సీసాట్ కూడా మనకి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. అండ్ ప్రతి దగ్గర కూడా మెటీరియల్ అప్డేషన్స్ అన్నీ కూడా మనకి ఫ్రెష్‌గా ఇంగ్లీష్‌వే ఫస్ట్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం కూడా మెటీరియల్ అంతా ఇంగ్లీష్‌లో ఇస్తాము. క్లాసెస్ వచ్చేసి జనరల్ తెలుగులో, అంటే ఇప్పుడు నేను మాట్లాడే భాష వాడుక భాష ఉంది కదండీ. మన వాడుక భాషలో అందరికీ అర్థమయ్యే రేంజ్‌లో ఉంటుందన్నమాట. రైట్? సిలబస్‌కొచ్చేసరికి మనకి కాంప్రిహెన్సివ్‌గా మనకి యూపీఎస్సీ మెన్షన్ చేసిన సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ డిఫికల్టీ. రైట్? సో, ఇదేంటి సార్ మనకి లైవ్ క్లాసెసా లేకపోతే ఎప్పటియో పాత రికార్డింగ్స్ అమ్ముతారా అంటే, మనం ఎప్పటియో పాత రికార్డింగ్స్ అమ్మమండి. కావాలంటే మేము అది చూపిస్తాం మీకు. వి ఆల్వేస్ ఎంకరేజ్ లైవ్ క్లాసెస్. చాలా అకాడమీలు చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఏదో ఒకసారి క్లాసెస్ రికార్డింగ్ చేపిచ్చేసుకొని అది స్టూడెంట్స్ మొఖాన్ని కొట్టేస్తున్నారు. వీడు సావు వీడు చస్తాడులే అని చెప్పేసి. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ ఇలాంటివన్నీ కూడా కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేసుకొని చెప్పాలండి. అలాంటివి మీరు రికార్డింగ్ వీడియోస్ కొనుక్కుంటే మీకేం ఉపయోగం? సో, అందుకే ప్రతిసారి కూడా మనం లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ లైవ్ క్లాసెస్ ఒకవేళ మీరు మిస్ అయినప్పటికీ కూడా మీ బ్యాచ్ రికార్డింగ్స్ అన్నీ కూడా మన వీఐపీ లెర్నింగ్ యాప్‌లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఫర్ లైఫ్ టైమ్. ఓకే. సో, నెక్స్ట్ చూద్దాం. దిస్ ఈజ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అండి. ఓకేనా? సో, చాలామంది ఏం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారంటే, సార్ ఓన్లీ ప్రిలిమ్స్ కోచింగ్ ఇస్తారా అంటారు. ఓకేనా? సో, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రిలిమ్స్ కోచింగ్, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మెయిన్స్ కోచింగ్ ఆర్ దిస్ ఈజ్ నాట్ ద ఫౌండేషన్ కోచింగ్. ఓకేనా? దిస్ ఇంక్లూడ్స్ ద కంప్లీట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్. ఓకేనా? ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మనమే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రమ్ ఆల్ ఇండియా ఇంటర్వ్యూ టాపర్. ఓకేనా? మనకు తెలిసిన సారే ఉన్నారు. హి ఈజ్ వెరీ గుడ్ పర్సన్. ఆల్ ఇండియాలో ఇంటర్వ్యూలో ఆయనకే టాప్ మార్క్స్ వచ్చినాయి. ఆయన చేత మీకు ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మన అకాడమీ నుంచి ఇప్పించడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఒక సెపరేట్ టెలిగ్రామ్ ఛానల్ మనం క్రియేట్ చేస్తామండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లో ఇవ్వడం జరుగుతుంది. అదే టెలిగ్రామ్ ఛానల్‌లో మన ఎడ్యుకేటర్స్ కూడా ఉంటారు. సో, యూ కెన్ కనెక్ట్ విత్ దెమ్ ఎనీ టైమ్. మీకు ఎలాంటి సబ్జెక్ట్ డౌట్స్ ఉన్నా గానీ మీరు మన సార్ వాళ్ళని లేదా మేడమ్‌ని అడగొచ్చనమాట. ఓకేనా? సో, వ్యాలిడిటీ వచ్చేసి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అని చెప్పాను కదండీ. ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఫర్ 1 డివైస్. బికాజ్ ఇది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మేము మీకోసం ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి లైఫ్ టైమ్ ఇస్తున్నాం కాబట్టి ఒక్క డివైస్‌కి మాత్రమే ఎలిజిబుల్. ఒకవేళ మీరు ఏదైనా కొత్త ఫోన్‌లు కొంటూ ఉంటారు కదా! ఆబ్వియస్‌లీ ఎవరైనా. అలా కొంటే ఆ ఫోన్ బిల్ అనేది మీ పేరు మీద ఉన్నట్లయితే డెఫినిట్‌గా ఇంకొకసారి డివైస్ చేంజ్ ఆప్షన్ అనేది ఒక్కసారి చేంజ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. నెక్స్ట్ ఈఎంఐ ఆప్షన్ గురించి ఫర్దర్‌గా స్లైడ్స్‌లో ఇంక్లూడ్ చేశాము.
అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామందికి డౌట్ వచ్చేది ఏంటి అంటే కోచింగ్ తీసుకుంటాం కదా, సీసాట్కి మళ్ళీ పే చేయాలా అని అడుగుతారు. సీసాట్కి మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. టెస్ట్ సిరీస్‌కి మళ్ళీ పే చేయాలా పోనీ అంటే అది కూడా అవసరం లేదు. కరెంట్ అఫైర్స్‌కి మళ్ళీ పే చేయాలంటే అది కూడా అవసరం లేదనమాట. ఇవి కూడా మన క్లాసెస్‌లో ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. ఐ విల్ జస్ట్ షో యూ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. యెస్. సో థంబ్‌నెయిల్ చూసారు కదా, మనము ఒక్కసారి పెట్టే కోచింగ్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీకి మీ దగ్గర డబ్బులుండి జాయిన్ అయ్యారు. సడెన్‌గా మనకి గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ సెప్టెంబర్‌లో రాబోతుంది కాబట్టి మళ్ళీ మీ దగ్గర డబ్బులుండి మీరు దానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టలేరు. మళ్ళీ గ్రూప్ 2 పడితే దానికి డబ్బులు ఖర్చు పెట్టలేరు. లేదా తెలంగాణలో గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 పడితే మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టడానికి మీరు ఇష్టపడరు కాబట్టి అవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసే ఇస్తున్నాం అన్నమాట. ఓకేనా? సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్ అండ్ అలాగే గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ ఇన్ ఏపీ అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్ అండ్ అలాగే గ్రూప్ 2 కోచింగ్ ఫ్రమ్ తెలంగాణ. ఓకేనా? తెలంగాణలో ప్రిలిమ్స్ మెయిన్స్ అలా లేదు, ఒకటే ఉంటుంది కాబట్టి కంప్లీట్ గ్రూప్ 2 కోచింగ్‌తో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్ ఫ్రమ్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇవ్వడం జరుగుతుంది. ప్రొవైడెడ్ మీరు జస్ట్ యాప్ ట్యాక్సెస్ పే చేయాలండి. ఓకేనా? బికాజ్ మన చేతిలో ఉండేది ఏంటి అంటే జస్ట్ మనం ఒక కూపన్ కోడ్ క్రియేట్ చేయడం జరుగుతుందనమాట. అంటే మనం యాప్ సర్వీసెస్ తీసుకుంటున్నాం కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్‌గా యాడ్ చేసే స్కోప్ మా చేతిలో ఉండదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కోర్స్ అనుకోండి, మీకు 10,000 వర్త్ కూపన్ కోడ్ క్రియేట్ చేస్తాం. మీరు ఆ 10,000 వర్త్ కూపన్ కోడ్‌ని రీడీమ్ చేసుకోవాలి. బట్ యాప్‌లో మరి ఆబ్వియస్లీ గవర్నమెంట్‌కి ట్యాక్సెస్ కట్టుకోవాలి కాబట్టి మన యాప్ టీమ్ వాళ్ళైనా ఎవరైనా గానీ ఆ ట్యాక్సెస్ పే చేస్తే మీకు ఈ కోచింగ్‌లు వచ్చేస్తాయి. రైట్? నెక్స్ట్ చూద్దాం. స్పెషల్ డిస్కౌంట్స్ అండి. మన అకాడమీ నుంచి మనం వీఆర్ గివింగ్ సమ్ స్పెషల్ సపోర్ట్ టు సమ్ స్పెషల్ పీపుల్. ఎవరు వాళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే యాస్పిరెంట్స్‌కి ఇద్దరు పేరెంట్స్ లేరో వాళ్ళకి మన అకాడమీ తరపు నుంచి ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఉంటుంది ఫీజు మీద. అండ్ యాస్పిరెంట్స్ విత్ సింగిల్ పేరెంట్స్ ఎవరైతే మనకి ఫాదర్ లేదా మదర్ చనిపోయి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా దెర్ ఈస్ ఎ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫ్ 50%. కాకపోతే మీరు మ్యారీడ్ అయితే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ బికాజ్ యువర్ హస్బెండ్ విల్ బి సపోర్టింగ్ యూ, రైట్? సో పీడబ్ల్యూబీడీ అండి. ఓకేనా? పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ వాళ్ళకి కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ ఫ్లాట్ 50% డిస్కౌంట్ విచ్ నో అదర్ అకాడమీ ఈస్ గివింగ్ ఇన్ ఎంటైర్ తెలుగు స్టేట్స్. రైట్? నెక్స్ట్ చూద్దాం. ఫీ ప్లస్ ఈఎంఐ గురించి ఈ స్లైడ్లో మనం డిస్కస్ చేసుకుందామండి. సో ఫీ వచ్చేసి మన ఫీజు 75,000 ప్లస్ యాప్ ట్యాక్సెస్ పే చేసుకోవాల్సి ఉంటుందండి. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ 50 స్టూడెంట్స్కి ఇందాక మనం చెప్పినట్టుగా గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ 50 స్టూడెంట్స్ ఇది కూడా మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద, అంటే ముందు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఐ థింక్ 25 to 30 మెంబర్స్ మనకి రిజిస్టర్ చేసుకున్నారండి. సో రిమైనింగ్ వాళ్ళు అంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకొని మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా 25 or 30 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటారో మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఓవరాల్గా ఫస్ట్ 50 మెంబర్స్ ఎవరైతే వస్తారో మీకు ఈ గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా 20,000 ఫ్లాట్ మన యొక్క ఫీజు మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అంటే 75,000 మన ఫీజు కాబట్టి మైనస్ 20,000 చేస్తే 55,000కి మీకు ఈ యొక్క కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ 55,000 కూడా మీరు ఎలా పే చేసుకోవచ్చు ఫస్ట్ 50 స్టూడెంట్స్ అంటే ఫస్ట్ మనం 20,000 కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. తర్వాత మంత్ 20,000 పే చేసుకుంటారు. తర్వాత మంత్ 15,000 పే చేసుకుంటారు. ఓవరాల్గా 3 ఈఎంఐస్లో మీరు కంప్లీట్ చేసుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, సార్ మేము 4 ఈఎంఐస్ లేదా ఎక్స్ట్రా ఈఎంఐలో మేము పే చేసుకునే వాళ్ళు ఉన్నారంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 15,000 పర్ మంత్ కట్టేలాగా ఉంటే యూ హ్యావ్ టు పే 4 months అండి విచ్ అకౌంట్స్ ఫర్ 60K. సార్ మేము 10,000 పర్ మంత్ లాగా పే చేసుకుంటాము అంటే 10,000 into 7 months యూ ఆర్ గోయింగ్ టు పే 70K. ఓకేనా? మీరు 3 ఈఎంఐస్లో పే చేసుకునే వాళ్ళకి మాత్రమే మీకు 55,000కి కోచింగ్ అనేది వస్తుంది విచ్ ఇన్క్లూడ్స్ గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 కూడా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మన గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఫ్లాట్ 25,000 డిస్కౌంట్ అనమాట. బికాజ్ మీరు ఎప్పటి నుంచో మన అకాడమీని ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి మీరు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోచింగ్కి ఆల్రెడీ డబ్బులు పెట్టేస్తున్నారు. సో మీకు డైరెక్ట్గా ఫ్లాట్ 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే యూఆర్ గోయింగ్ టు పే 50K ఓన్లీ. ఓకేనా? అండ్ అందరికీ కూడా యాప్ ట్యాక్సెస్ అనేది కామన్ అండి. ఓకేనా? అది తప్పదు, ఇంకెవరైనా పే చేయాల్సి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఓపెన్ ఛాలెంజ్ అండి. ఎవరైతే ఆస్పిరెంట్స్ సీరియస్గా ఉండి ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు యూపీఎస్సీ ర్యాంక్ క్రాక్ చేస్తారో మన అకాడమీ నుంచి యూ ఆర్ గోయింగ్ టు గెట్ ₹10 lakhs. ఓకేనా? సో మీరు నమ్మరేమో, ఈ వీడియోని ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? మీకు అక్షరాల 10 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యూ క్రాక్ యూపీఎస్సీ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. ఓకేనా? అలాగే
ఇప్పుడు ఎవరైతే టాప్ 50 మెంబర్స్ ఉంటారో మీకు గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదండి. గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 మీరు ఐదర్ ఏపీ నుంచి అయినా కానీ, తెలంగాణ నుంచి అయినా కానీ ఎవరైతే గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 క్లియర్ చేస్తారో మీకు 1,00,000 రూపీస్ ఈచ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళందరికీ కూడా 1,00,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రొవైడెడ్ మీరు టాప్ 10లో ఉండాలి. ఓకేనా? టాప్ 10లో ఉండాలి మీరు. రైట్? సో దిస్ ఈజ్ ఎ ఫినాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ఆర్ ఎండ్ అని చెప్పుకోవచ్చు. రైట్? సో ఎవరు టీచ్ చేస్తున్నారు మన క్లాసెస్? ఓకేనా? ఫస్ట్ మనకి అబ్దుల్ అతీక్ సార్ అండి. సార్ 6 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు వెళ్ళారు. అండ్ పర్సనల్ గైడెన్స్ కూడా చాలామంది ఆస్పిరెంట్స్కి ఇస్తున్నారు. అండ్ మొన్న రీసెంట్గా వచ్చిన యూపీఎస్సీ ర్యాంక్స్లో దీప్తి చౌహాన్ గారికి ఐపీఎస్ వచ్చింది. సో ఆ పర్సన్కి గైడ్ చేసింది మన అతీక్ సారే గైడ్ చేశారు అనమాట పర్సనల్గా. నెక్స్ట్ వెంకటేష్ సార్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు అండ్ హీస్ ఆల్సో ఏ గ్రూప్ 1 ర్యాంకర్. తర్వాత మనకి శ్రీకాంత్ సార్ మనకి 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారండి. బయట మన అకాడమీకి కాకుండా బయట అదర్ యూపీఎస్సీ అకాడమీస్లో కూడా హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు సార్. అండ్ అలాగే హిస్టరీ టీచ్ చేస్తూ ఉంటారు. గౌరీ శంకర్ సార్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అండ్ మన స్టూడెంట్స్కి మెంటర్షిప్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్ కూడా మన టీంలో ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ మనోజ్ సార్ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాస్తున్నారు. మనోజ్ సార్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్లో ఈజ్ సెటిల్డ్ అనమాట. అండ్ మన స్టూడెంట్స్కి ఈజ్ గైడింగ్. నెక్స్ట్ సూర్య సార్ 3 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు అండ్ ఈజ్ టీచింగ్ ద మెయిన్ సబ్జెక్ట్స్ ఆఫ్ సొసైటీ సెక్యూరిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకేనా? నెక్స్ట్ పవన్ సార్ 2 యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. 3 టైమ్స్ ఎస్ఎస్సి సీజీఎల్ ర్యాంకర్ అనమాట. సార్ మీకు సీసాట్ లైవ్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మణికాంత్ సార్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తూ ఉంటారు. మణికాంత్ సార్ కూడా యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. గాయత్రి మేడం వచ్చేసి మీకు ఎకానమీ సబ్జెక్ట్ డీల్ చేస్తారు. గాయత్రి మేడం వచ్చేసి మనకి మన అకాడమీ అండ్ అలాగే బయట అదర్ అకాడమీస్లో కూడా యూపీఎస్సీ అకాడమీస్లో మేడం టీచ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ అనిరుద్ సార్ ఇక్కడ పాలిటీ టీచ్ చేస్తారు అండ్ అలాగే హీస్ సర్టిఫైడ్ మెడిటేషన్ ట్రైనర్ అని చెప్పుకోవాలి. అండ్ ఐఎమ్ ద అడ్మిన్, ఐ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్. ఓకేనా? మీ అందరి గురించి కూడా నేను కేర్ తీసుకుంటూ ఉంటాను. మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా నేను అందరినీ మానిటర్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? అండ్ నేను స్వయంగా మీకోసం సీసాట్ ఫౌండేషన్ కోర్స్ క్రియేట్ చేయడం జరిగిందండి. అది మీ అందరికీ కూడా ఫ్రీగా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఇదే బ్యాచ్లో. ఓకేనా? సీసాట్ ఫౌండేషన్ మీరు నాది చూసిన తర్వాత పవన్ సార్ చెప్పే సీసాట్ లైవ్ క్లాసెస్ మీరు అటెండ్ అయితే ఇట్ విల్ బి ఎనఫ్ అన్నమాట. ఓకే? నెక్స్ట్ చెప్పుకున్నాం కదండి, యాక్చువల్ బ్యాచ్ 26 నుంచి అనుకున్నాం. కాకపోతే మనం కొద్దిగా ఓరియంటేషన్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొద్దిగా పోస్ట్పోన్ చేసాం. బికాజ్ ఇంత ఎర్లీగా ఎవరు కూడా స్టార్ట్ చేయరు, మనమే స్టార్ట్ చేస్తున్నాము. 25th అంటే రేపు మార్నింగ్ మీకు 10 AM to 11 AM ఆర్ ఇంకా ఎక్కువైనా పర్లేదు, 12 దాకా వెళ్ళినా కానీ పర్లేదు. మనకి గాయత్రి మేడం మీకు ఎకానమీ యొక్క ఓరియంటేషన్ తీసుకుంటారు. ఓకేనా? సో దట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ రేపు అడగండి. లైవ్ సెషన్ ఇదంతా కూడా లైవ్ సెషన్ అండి. జూమ్ లింక్స్ పంపిస్తాం మీకు రిజిస్టర్ అయిన వాళ్ళకి. సో ఎకానమీ అసలు ఎలా చదవాలి, ప్రీవియస్గా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మనం దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది మేడం రేపు కంప్లీట్గా డీల్ చేయడం జరుగుతుంది. ఓకే? నెక్స్ట్ 1 జూన్ నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ మనకి జాగ్రఫీ ఉంటుంది 9 to 11, ఎస్ఎన్టీ 11:30 to 1 ఉంటుంది, ఎకానమీ 2 to 4 ఉంటుంది, ఎథిక్స్ వచ్చేసి 5 to 7 ఉంటుంది అనమాట. ఓకేనా? క్లాసెస్ టైమింగ్స్లో ఏదైనా చేంజెస్ ఉంటే మేము మీకు 1 day బిఫోర్ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే? సో లెట్స్ సీ యువర్ ప్రీవియస్ వర్క్ అండి. ఇందాక చెప్పాను కదా మనం రికార్డింగ్ బ్యాచ్లు అమ్ముకునే బ్యాచ్ కాదని చెప్పేసి. ఒకసారి మన వర్క్ చూపిస్తా చూడండి. సో ఇది మన యూపీఎస్సీ 2024 అండ్ 2025 స్పార్టన్ 50 అని ఒక 50 మెంబర్స్కి మనం తీసుకున్న బ్యాచ్ అండి. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్, ఎస్ఏ, పాలిటీ ప్లస్ ఐఆర్ మెయిన్స్, జాగ్రఫీ, గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్, సొసైటీ సెక్యూరిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎథిక్స్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్, సీసాట్ ఫౌండేషన్ కోర్స్, సీసాట్ లైవ్ క్లాసెస్, ప్రిలిమ్స్ ఎలిమినేషన్ టెక్నిక్స్ అండ్ ఎన్సీఆర్టీస్ ఫ్రీ గిఫ్ట్ కూడా ఇచ్చాం. సో ఇది యూపీఎస్సీ 2025 అండ్ 2026 వాళ్ళకు కూడా పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, హిస్టరీ, ఎస్ఏ, గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్, పాలిటీ ప్లస్ ఐఆర్, సొసైటీ సెక్యూరిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎథిక్స్ స్టార్ట్ అవుతుంది రేపు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత. స్టూడెంట్స్ హోల్డ్ చేయమన్నారని చెప్పి హోల్డ్ చేశాము. అండ్ మన ఫౌండేషన్ క్లాసెస్, సీసాట్ లైవ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ కోర్స్. ఓకే? సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ 2026 అండ్ 2027 బ్యాచ్ అండి. దీంట్లో మీకు ఎటువంటి వీడియోలు ఉండవు బికాస్ మన లైవ్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మీకు అఫీషియల్గా లైవ్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడే మీ ముందే ఐఎమ్ పబ్లిషింగ్ దిస్ కోర్స్. ఓకే, దీంట్లో మనం ఇంకా కంటెంట్ యాడ్ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం. మేము యాడ్ చేసిన తర్వాత వి విల్ డూ ఇట్.
సో మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మీ నేమ్ స్పేస్ యూపీఎస్సీ 2026 అని టైప్ చేసి వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయండి. సో దట్ మన టీము మీకు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఇది రీసెంట్గా మన లాస్ట్ బ్యాచ్ 2025-2026 బ్యాచ్ ఇచ్చిన స్టూడెంట్ టెస్టిమోనియల్ అండి. డైరెక్ట్ వీడియో టెస్టిమోనియల్ ఇచ్చారు మనకి. అది డైరెక్ట్ మన అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది. అండ్ వీడియో పాజ్ చేసుకొని చూడండి. డైరెక్ట్గా తను పెట్టిన టెక్స్ట్ మెసేజ్ అనమాట, సంతోష్ కుమార్ బోయ్. ఇన్ ద సేమ్ వే అదర్ స్టూడెంట్స్ కూడా మనకి మన అకాడమీలో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి ఈ వీడియో పాజ్ చేసి మీరు చూడండి. ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ ద టెస్టిమోనియల్స్ అనమాట. అండ్ అన్ని టెస్టిమోనియల్స్ మీరు చూసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా మన విఐపి ఐఏఎస్ అకాడమీ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్తే మీకు అన్నీ అక్కడ కనిపిస్తుంది. ఓకేనా. సో లెట్స్ మీట్ ఇన్ ద క్లాసెస్ అండి. క్లాసెస్లో మనందరం కూడా కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఈ ప్రిపరేషన్ ఫేజ్లో మీరు ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఆ సాక్రిఫైస్లు అన్నీ కూడా డెఫినెట్గా మీరు చేయండి. చేసి మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా బయటికి రావాలి. అండ్ నేను మీ అందరినీ ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.